భూముల అమ్మకంపై రేవంత్ రెడ్డి పొంగులేటి సభలో అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 30,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కార్ పన్నాగం పన్నుతోందని ఆరోపించారు. నాడు భూములు అమ్మొద్దని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు భూముల అమ్మకానికి టెండర్లు పిలుస్తున్నారన్నారు. కేసీఆర్ సాధించిన ప్రగతిని మార్కెటింగ్ కోసం వినియోగించుకుంటున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా గతంలో అసెంబ్లీలో తాను మాట్లాడిన బైట్ను హరీష్ రావు మీడియాకు విడుదల చేశారు. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది? ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres సర్వే నంబర్ 25 situated in Gachibowli village Sherlingampalli mandal in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం గట్టకుండా తిరుగుతున్నారు.